హలో మన గ్రాండ్మా టీవీ స్వాగతం. ఈరోజు నేను చెప్పేది బన్ దోశ స్మూత్గా అండ్ స్పాంజీగా ఉండే దోశ అండి. చాలా బాగుంటుంది. ఒక మీడియం సైజ్ గ్లాస్కి రవ్వ తీసుకుని అదే 5 గ్లాస్ తీసుకుని అదే దాంతో పెరుగు తీసుకుని దీన్ని ముందుగా నానబెట్టుకోవాలి. అలాగే 2 మీడియం సైజ్ టమాటాలు, 2-3 పచ్చిమిర్చి, కొత్తిమీర అన్నీ కడిగి రెడీ చేసుకోవాలి. ముక్కలుగా కోసుకుని దాన్ని మనం ఒక బాండి తీసుకుని 2 స్పూన్ల నూనె తీసుకుని మినపప్పు, ఆవాలు, శనగపప్పు, ఎండుమిర్చి వేసి బాగా వేయించుకుని తర్వాత ఈ ముక్కలు వేసి టమాటా ముక్కలు వేయాలి. పచ్చిమిరకాయ టమాటా ముక్కలు వేసి బాగా మగ్గనివ్వాలి. ఆల్రెడీ నేను ఒక గుప్పెడు వేసిన గుళ్ళు వేయించి ఉన్నాయని వేసుకున్నాను. లేదంటే ముందుగా వేయించుకోవాలి, కూడా వేయించుకుని రెడీ చేసుకోవాలి. తర్వాత ఇది ఒక మిక్సీలో ట్రాన్స్ఫర్ చేసి చల్లారనివ్వాలి. అదేవిధంగా మనం ముందుగా నానబెట్టి ఉంచుకున్న రవ్వను కూడా మిక్సీ జార్లో బాగా ఫైన్గా పేస్ట్ చేయాలి. చేసి దాంట్లో ఉప్పు, కొద్దిగా వంట సోడా వేయాలి. ఎందుకంటే బాగా స్పాంజీగా ఉంటాయి. అది వేసిన తర్వాత దాంట్లో కూడా కొద్దిగా మినపప్పు, జీలకర్ర, కరివేపాకు వేసి నేను పోపెట్టాను. చాలా బాగుంటుందని. అది అయిపోయిన తర్వాత ఇది చట్నీ పేస్ట్ చేసుకోవాలి. అలాగే మనం తాలింపు వేసి చిన్న ముక్కుడు తీసుకుని అంటే బన్ దోశలు రావడానికి ఇది మనం రెడీ చేసుకోవాలి. 2 వైపులా తిప్పుని కాల్చుకుని చాలా బాగుంటాయి. దీని చట్నీతో సర్వ్ చేసుకుని చాలా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం అవకాశం ఇవ్వండి. ఓకే, థ్యాంక్ యూ.